कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ఈరోజు जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। हरे कृष्ण माता जी। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు మాతాజీ. బాగా చదివారు మాతాజీ. రోజు హరే ఇలా కృష్ణ. షేర్ చేస్తూ ఉంటాను, ఎవరో ఒకరు చదువుతూ ఉండండి. అందరూ హరే చదవండి, అందరూ చాంటింగ్ చేయండి. సో ఇవాళ మనం కొంచెం గోపి గీత్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. చెప్తామా ఇవాళ? हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। ధన్యవాదాలు మాతాజీ. గోపి గీత్ గురించి చెప్పుకుందామా? చెప్పుకుందాం మాతాజీ. గోపి గీత్ 10th క్యాంటోలో 31st చాప్టర్ లో ఉంటుంది, శ్రీమద్ భాగవతంలో. टेंथ कैंटो माता जी। 10th క్యాంటో 31st చాప్టర్. ఓకే, 31st చాప్టర్ లో ఉంటుంది దాని గురించి. అందులో గోపి గీత గురించి ఉంటుంది అనమాట. ఇది గోపీల యొక్క విరహ గీతం అంటారు. మనకి ఉత్త భగవద్గీత తెలుసు, శ్రీమద్ భాగవతంలో గోపి గీత ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి, రుద్ర గీత ఉంది, ఉద్ధవ గీత ఉంది, వేణు గీత ఉంది, అట్లాగా చాలా ఉన్నాయి అన్నమాట. సో అయితే ఇందులో ఏంటంటే ఈ గోపి గీత్ అనేది గోపికలు కృష్ణునికి సెపరేట్ అయినప్పుడు, నేను కొంత స్టోరీ చెప్పాను కదా, అలా వెళ్ళినప్పుడు కృష్ణుడు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కృష్ణ వీళ్ళు గోపికలు పాడుతూ ఉంటారు అనమాట. ఇది గోపికలు పాడుతూ ఉంటారు ఇది. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే స్టార్టింగ్ లో ఆ కృష్ణ మామూలుగా ఏంటి పొద్దున్నే 31st చాప్టర్ లో 31st చాప్టర్ ఆ మాతాజీ. 31st చాప్టర్ మాతాజీ. అందులో ఎన్నో దాంట్లో ఉంది మాతాజీ. నేను కొంచెం ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత చెప్తాను, చెప్పేటప్పుడు దాని మీనింగ్ వాటి గురించి కొంచెం చెప్పుకుందాం. ఇవాళ వీలైతే ఎంతవరకు వీలైతే అంత చెప్పుకుందాం. భగవద్గీత మళ్ళీ వచ్చే వారం చదువు, ఓకేనా? మధ్యలో ఇవాళ ఇంకా ఏంటంటే విశేషము, బహుళాష్టమి అంటారు. తెలుసా బహుళాష్టమి ఎవరికన్నా? అది సరే, రాధాకుండ తెలుసా? బృందావనం వెళ్ళిన వాళ్ళకి ఎవరికన్నా తెలిసి ఉంటుంది. రాధాకుండ తెలుసా? తెలుసు మాతా जी, చూశాను. రాధాకుండ ఎలా ఉద్భవించింది, ఎవరికన్నా ఐడియా ఉందా? ఈ రాక్షసుడు. ఆ సో దానికి ఒక స్టోరీ ఉంది. అయితే అవును గుర్తు మాతాజీ. చేయండి, మనం ఇది చెప్పుకొని చెప్పుకుందాం. సో ఈ దామోదర్ మంత్ లో ఏంటంటే అన్ని మంచి విశేషమైన పని అన్ని ఉన్నాయి అన్నమాట. మంచి మంచి మనకి వైష్ణవులకి ఇట్లా ఫెస్టివల్స్ లాగా ఉన్నాయి, అవన్నీ జరుపుకుంటూ ఉంటాము. అయితే ఒకటి మనకు అందరికీ తెలిసింది, దామోదర్ లీల ఒకటి తెలుసు, గోవర్ధన లీల ఒకటి తెలుసు. కానీ ఇలా బహుళాష్టమి రాధాకుండ ఉద్భవించిన రోజు కూడా ఇవాళే. అలాగే గోప అష్టమి కూడా చేస్తారు. ఫస్ట్ టైం కృష్ణుడు గోవుల్ని తీసుకొని వాటిని మేపడానికి వెళ్తారనమాట. వాటిని వాటిని మేపడానికి వెళ్తారనమాట బయటికి. ఈ గోపాలందరూ ఆవుల్ని మేపడానికి తీసుకెళ్తారు కదా, అది ఫస్ట్ టైం కృష్ణ బయటికి తీసుకొని వెళ్తారు. అది గోపాష్టమిగా జరుపుకుంటారు. తర్వాత తులసి వివాహ జరుపుకుంటారు. ఇలాగా కొన్ని పండుగలు ఉన్నాయి, వాటి గురించి మనం ఆ రోజు వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇవాళ బహుళాష్టమి అంటారు, రాధా కింద ఆవిర్భవించిన రోజు. నాకు కొంచెం గుర్తు చేయండి, మళ్ళీ మర్చిపోతానేమో. మనం ఫస్ట్ ఇది ఓకే చెప్పుకొని మాతాజీ. రాజు అది ఓకే చెప్తా మాతాజీ, చెప్పు. గుర్తు చేస్తాను. అయితే కృష్ణ ఏం చేస్తారు, రోజు పొద్దున్నే ఈ గోవుల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా బృందావనంలో, మేపడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. సో తన ఫ్రెండ్స్ తోటి వాళ్ళందరితోటి వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఏంటంటే బృందావనంలో ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారు. నందబాబా యశోదమ్మ చేస్తూనే ఉంటారు,
గోపాలులందరూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. ఆవులు ఇవన్నీ కూడా సేవ చేస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే అందరూ అందరికీ కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారు, ఆయన చూస్తూ ఉంటారు. కానీ గోపికలకు మాత్రంట సేవ అనేది తొందరగా దొరకదుట. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే ఆ కృష్ణుడి దగ్గర అక్కడ రక్తక, పత్రక, చిత్రక అని ముగ్గురు ఉంటారన్నమాట. వాళ్ళు కూడా కృష్ణుడికి సేవలు చేస్తూ ఉంటారట. ఎప్పుడైతే ఈ యశోదమ్మ అన్నము అంతా ప్యాక్ చేసి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఆ బృందావనం అక్కడ అడవుల్లోకి తిరుగుతూ ఉంటారు కదా ఆవుల్ని మేపడానికి. అక్కడ వాళ్ళకి కృష్ణకి ఫుడ్ ఇవ్వడానికి తీసుకొని వెళ్తుంటారు అనమాట. లంచ్ ప్యాక్ తీసుకొని ఇవ్వడానికి వెళ్తూ వాళ్ళు కూడా అలాగ సేవ చేస్తూ ఉంటారట. అక్కడ బృందావనంలో ప్రతి వాళ్ళు కృష్ణకి సేవ చేస్తూ ఉంటారట. కానీ గోపికలకి మాత్రం అలా సేవ చేయడానికి, కృష్ణ మేపడానికి, ఆవుల్ని మేపడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి సేవ చేయడానికి గాని, కృష్ణని చూడడానికి గాని టైం దొరకదట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారట అంటే కృష్ణ ఆవులన్నీ ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు చాటుల నుంచొని చూస్తూ ఉంటారట. ఎందుకంటే ఈ తల మీద వాళ్ళు కొంగు వేసుకుంటారు కదా, మనం చూడండి గోపికలు నెత్తి మీద వేసుకుంటారు కదా, అలా వేసుకొని ఇలా పట్టుకొని వాళ్ళు దొంగ చూపులు చూసుకుంటూ కృష్ణని చూస్తూ ఉంటారట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అలా చూస్తూ ఉంటారట. అప్పుడు కృష్ణ కూడా అనుకుంటారట, నేను అందరికీ టైం ఇవ్వగలుగుతున్నాను, గోపికలకు మాత్రమే నేను టైం ఇవ్వలేకపోతున్నాను. సరే ఒక పని చేస్తాను అని చెప్పేసి వంశీవట్ అని బృందావనంలో ఒక ప్లేస్ ఉంది. మీరు వెళ్ళి ఉంటే గనక వంశీవట్ వైపు వెళ్ళకండి. వెళ్ళారంటే కృష్ణుని ఫ్లూట్ విన్నారంటే మీరు అక్కడే ఉండిపోతారు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు అని కూడా చెప్తుంటారు. అలాగా ఆ వంశీవట వృక్షం దగ్గర ఉండి కృష్ణ ఫ్లూట్ వాయిస్తే వీళ్ళందరూ వస్తారనమాట, గోపికలందరూ వస్తారు. అంటే వాళ్ళకి ఒక టైం అలాట్ చేయాలని చెప్పేసి కృష్ణ అట్లా చేస్తారట. వాళ్ళందరూ వస్తారనమాట. ఇది ఒక వర్స్ ఉంది. అది ఏంటంటే పతి సుఖాన్వయాం భాతృబాంధవా అలతి వింగ్యతే అచ్యుతాగత గతి విధస్తవోర్గీత మోహిత కితవయోషిత కస్య జనిషి అని. పతి సుతాన్వయ అంటే పతులని, సుతులు అంటే పిల్లలు, సో కొడుకు గాని కూతురు గాని వాళ్ళని, భాతృ బాంధవ, భాతృ అంటే మన అన్న తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాంధవ బంధువులని వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేసేసి మేము నువ్వు పిలిచావని చెప్పేసి మేము వచ్చాము, కానీ నువ్వు ఏం చేసావు, నువ్వు వెళ్ళిపోయినావని చెప్పి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి అర్ధరాత్రి టైంలో వాళ్ళు వచ్చారట. శరద్ ఋతువులో వచ్చిన ఆ పౌర్ణమి రోజున వాళ్ళు కృష్ణ ఫ్లూట్ వాయించిన దానికి వచ్చారట వాళ్ళందరూ. వస్తే అక్కడ కృష్ణ ఏం చేశారట, వీళ్ళందరూ వస్తే ఏంటి మీరు ఈ అర్ధరాత్రి పూట ఇట్లా వచ్చేసారు, మీరు అలా వచ్చేయడం మంచిది కాదు కదా, అవమానం అవుతుంది కదా ఎవరికన్నా తెలిస్తే అంటే, మరి నువ్వు పిలిచావు కాబట్టి మేము వచ్చాము అని అంటే అది మంచి పని కాదు, వెళ్ళిపోండి అంటారట. అంటే నువ్వు పిలిస్తే వచ్చాము, వచ్చిన తర్వాత మమ్మల్ని నీ సేవ చేయనీయకుండా నువ్వు ఎలా పంపించేస్తున్నావు మమ్మల్ని అని చెప్పి అంటారట గోపికలు. అయితే కృష్ణకి ఎట్లా ఉంటుందట, మనసులో వాళ్ళందరూ ఉండాలని ఉంటుందట, కానీ బయటికి మాత్రం వెళ్ళిపోమని చెప్తున్నారట. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుంది, మొహమాటం కోసం కదా, మేము వెళ్ళిపోతామండి అని అంటే వాళ్ళు ఏమంటారు, కాసేపు కూర్చోండి అంటారు. కానీ వాళ్ళకి ఏముంటుంది, వీళ్ళని పంపించేయాలని ఉంటుంది. వీళ్ళకేమో తొందరగా వెళ్ళాలని ఉండదు, అక్కడ కూర్చోవాలని ఉంటుంది. వాళ్ళేమో వెళ్ళండి అంటారు, వీళ్ళేమో వెళ్తాం అంటారు కానీ వెళ్ళలేకపోతారు అనమాట. అలాగే ఇక్కడ కూడా కృష్ణ వాళ్ళని వెళ్ళిపోండి అని చెప్తున్నాడు, కానీ మనసులో మాత్రం ఉండాలని ఉందన్నమాట గోపికలందరూ. సో అప్పుడు ఉండాలని చెప్పి అంటారు. తర్వాత మధ్యలో నిన్న నేను చెప్పాను కదా, కొంతమంది గోపికలతోటి ఆడుతూ ఉంటారు, కొంతమంది గోపికలు వాళ్ళందరూ అనుకుంటారు మాతోనే ఆడుతున్నారు, మాతోటే ఆడుతున్నారని. వాళ్ళకి కొంచెం అహంకారం వచ్చేసిందట. అప్పుడు కృష్ణ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎక్కడైనా సరే మనకు కొంచెం అహంకారం అనేది ఉందనుకోండి, కృష్ణ మనకి దక్కరు అని చెప్తున్నారు. సో అలాగే ఇంకో గోపిక, ఆ గోపిక కూడా నా ఒక్కదానితోనే ఆడుతున్నారు కృష్ణ అనుకుంటుందా, ఆవిడని కూడా వదిలిపెట్టేసి కృష్ణ వెళ్ళిపోతారట. ఇలా అందరికి ఎవరి దగ్గర లేరు, కృష్ణ వెళ్ళిపోయినారు, ఎక్కడికి వెళ్ళిపోయినారో తెలియదు. అందుకని ఈ గోపికలందరూ ఏం చేస్తున్నారట, ఈ విరహంలో కృష్ణ నువ్వు కనిపించురా, మాకు దర్శనం ఇవ్వు అని చెప్పేసి మమ్మల్ని ఇలా అన్యాయం చేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని చీటర్ అని చెప్పేసి కృష్ణుడిని అంటూ పాడతారనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే గోప్యవుచి హుయి అని చెప్తున్నాను, అడిగారు కదా 10.31.1. ఓకే. జయతి దేతికం జన్మనా వ్రజా శ్రయత ఇందిరా శాశ్వతత్రహి దాయత దృశ్యతాం దిక్షుతావకా స్వైధృతా స్వైధృతా సవా స్వాం విచిన్వతే అంటూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారనమాట, అక్కడ ఇక్కడ అందరినీ
అడుగుతూ తిరుగుతూ అడుగుతున్నారు. ఏంటంటే ఆ ఆ చెట్లని, చేమల్ని, అక్కడ ఉన్న జంతువుల్ని, వాటిని అన్నిటినీ అడుగుతున్నారు అనమాట. అడుగుతూ కృష్ణ ఎక్కడున్నారు అని చెప్పి. మేమందరం నీ కోసమే వచ్చాం, మా జీవితాలన్నీ నీ కోసమే. ఒక మనిషిలో ప్రాణం లేకపోతే ఎలా బతుకుతాడు? బతకలేడు కదా. అలాగా మేమందరం నీ కోసం వచ్చాం, మా ప్రాణం లాంటి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు, కాబట్టి రా కృష్ణ, వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయావు మమ్మల్ని వదిలేసి అని చెప్పేసి అడుగుతూ పాడుతూ తిరుగుతూ ఉన్నారట వీళ్ళందరూ. ఇంకా ఏంటంటే అలా పాడుతూ తిరుగుతూ కూడా కృష్ణుని లీలల్ని గుర్తు చేసుకుంటున్నారట. అప్పుడు కృష్ణ ఇట్లా చేశారు కదా, అట్లా చేశారు కదా అనుకుంటూ ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటూ, అంటే ఒక్కొక్కళ్ళు వెతకట్లేదు, ఇద్దరు ముగ్గురు కలిసి అలా వెతుకుతూ మొత్తం అంతా అలా తిరుగుతూ వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారనమాట. అప్పుడు కృష్ణుని యొక్క కథలు గాని ఆ లీలలు అన్ని గుర్తు చేసుకుంటూ వెతుకుతూ ఉన్నారట. మనకి శ్రీమద్ భగవద్గీతలో అక్కడ వరకు రాలేదు, మనం ఇంకా 10th చాప్టర్ లో చెప్తారనమాట. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంత మామ్యచం దుష్యంతి చారమంతి చ అని. అంటే ఏంటంటే నా యొక్క కథలు ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళందరూ ప్రాణప్రదంగా తలుస్తారట కృష్ణుని. తలిచి వాళ్ళందరూ కృష్ణుని యొక్క లీలలు చెప్పుకుంటూ వాళ్ళు ఒకళ్ళతోటి ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారట, ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారట. అలాంటి వాళ్ళందరూ అంటే కృష్ణుడికి చాలా ఇష్టంట. అలాగా వీళ్ళు ఈ గోపికలు కూడా అలాగే వాళ్ళందరూ తీసుకొని కృష్ణుని గురించి తలుచుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అందరినీ అడుగుతూ వెతుకుతూ వెళ్తూ ఉన్నారట. ఎలా ఉన్నదంటే వాళ్ళ పరిస్థితి, ఒక నీళ్ళల్లోంచి చేపను తీసి బయట పడేస్తే అది గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది కదా, మా వెంటనే అది బయటకు వస్తే ఆనందంగా ఉండలేదు, అది కొట్టుకుంటూ ఉంటే మనం ఆనందంతో డాన్స్ చేస్తుంటే చేప కూడా ఆనందంతో డాన్స్ చేస్తుంది అనుకుంటాం కానీ ఆ కానీ ఆ చేపకి ఏంటంటే నీళ్ళల్లో ఉంటేనే అది ఆనందంగా ఉంటుంది. సో అలాగా ఆ చేపని ఎలా అయితే నీళ్ళల్లోంచి బయటకు పడేస్తే అది కొట్టుకుంటూ ఉంటుందో, గోపికల ప్రాణాలు కూడా అలా విలవల్లాడిపోతున్నాయట. వాళ్ళకి ఆనందం లేదు, ఏమీ లేదు, వాళ్ళ ప్రాణాలు పోతున్నట్టుగా ఉన్నాయట. అలాగా కృష్ణుడిని కోరుకొని రమ్మని అడుగుతున్నారనమాట. అప్పుడే వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారని చెప్తున్నారు. ఇది ఫస్ట్ శ్లోకంలో. సెకండ్ శ్లోకంలో హరే కృష్ణ మాతాజీ, ఇది ఎక్కడ మాతాజీ? తీసుకున్నారా మీరు? వేద బేస్ లో కూడా తీసినా వస్తుంది. బుక్ 10.1 పేజీ 31.1 పేజీ నెంబర్ ఉందా మాతాజీ? పేజీ నెంబర్ పేజ్ లేదు, నేను గూగుల్లో తీసాను, బుక్ పైన ఉంది, అది తీసుకురా. నా దగ్గర ఇదైతే బుక్ ఉంది. నా దగ్గర బుక్ ఉంది మాతాజీ. 10th క్యాంటోలో 31st చాప్టర్ మాతాజీ. అది ఎన్నో బుక్ నాకు తెలీదు. 31st. ఓకే సర్లేండి, 31st ఓకే చాప్టర్. కానీ కంటిన్యూ చేయండి మాతాజీ. ఓకే, సరే, సెకండ్ శ్లోకం వచ్చి రెండో బుక్ మాతాజీ, రెండో బుక్. రెండో రెండో బుక్. బుక్ మాతాజీ. ఓకే ఓకే సెకండ్ శ్లోకం. శరదుదాసయే సాధు జాతసా సరసి దోజరా సారీ శరదుదాసయే సాధు జాతసా సరసి జోధరా శ్రీమృషాదృశా సురతనాధతే శుల్కరాసికా వరద నిఘ్నతో నేహ కింవథ అని. శరదృతువులో అక్కడ ఆ పౌర్ణమి రోజు కదా ఇక్కడ పిలిచింది చేస్తున్నది. అందులో శరదృతువులో చెరువుల్లో నీళ్ళన్నీ చాలా ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అలా ఉంటూ ఉంటాయి కదా, ఆ నీళ్ళల్లోట కలువ పువ్వులు వికసిస్తాయి అన్నమాట. బృందావనం అంతా ఎట్లా ఉందిటంటే ఆ కలువ పువ్వులతోటి ఆ సరస్సుల్లో ఆ చెరువుల్లో అంతా నిండిపోయి అలా ఉందిట. కృష్ణుని మొహం ఎలా ఉంటుందట, ఆయన యొక్క వర్ణన చెప్తున్నారనమాట. ఆయన ఫేస్ ఎట్లా ఉంటుందట అంటే అప్పుడే వికసించిన కలువ పువ్వులాగా ఉందిట కృష్ణుని మొహం. సో అందరుని ఏంటంటే అలాంటి కృష్ణని చూసి ఎవరు ఆనందించలేకుండా ఎవరు ఉండలేరని. ఇంకా ఏంటంటే భగవంతుని యొక్క రూపాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే కృష్ణ చాలా అట్రాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఆయన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటామని. అయితే భగవంతుడికి మనము ఆభరణాలు అవన్నీ వేసి అలంకారం చేస్తూ ఉంటాం కదా, ఆ అలంకారంలో కూడా ఏంటంటే ఆయనకి వేసిన ఆ వస్తువులు ఏవేవైతే ఉన్నాయో, నగలు గాని పూల మాలలు కానీ ఏమైనా సరే వాటికి అందం వస్తుందట భగవంతుడి మెడలో గాని ఆయనకి అలంకారం చేసినందుకు. అంతేగాని వీటి మూలంగా కృష్ణుడికి అందము ద్విగుణీకృతం అంటాం కదా, అంటే 2 రెట్లు పెరిగిపోయి అట్లాగని
అలా కాదుట. వీటికే అందం వస్తుందిట భగవంతుడికి వేసిన వాటన్నిటికి. కొంతమంది అంటే మనం చూసే చూపులో కూడా భగవంతుడు ఎలా అందంగా ఉన్నారు అనేది కూడా మనకి తెలుసుకోవచ్చు. ఎలా అంటే కొంతమంది టెంపుల్కి వెళ్తాం అనుకోండి, ఆయన పాదాల దగ్గర నుంచి అంతా చూస్తూ ఆ పట్టీలు ఎంత బాగున్నాయి కదా, ఆ పాదాలకు చక్కగా ఉన్నట్టున్నాయి, ఎంత మృదువుగా ఉన్నాయి, ఇట్లాగా అనుకుంటూ పై వరకు వెళ్ళి చూస్తాం చూసారా. కొంతమంది ఏంటి డైరెక్ట్ గా ఇట్లాగే చూస్తారా, ఆయన మెడలో ఎలాంటి నగలు ఉన్నాయి, ఏంటి కాసుల పేరు ఉన్నాయా, అవి బంగారంవా ఇవ్వా కాదా అట్లా చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మనసులోట భగవంతుని అంత దివ్య మంగళ విగ్రహాన్ని చూసినా సరే వాళ్ళ మనసులో ఆనందం అనేది కలగదుట. ఏదో వెళ్ళామా చూసామా అన్నట్టుగానే ఉంటుందిట. కానీ భక్తులు ఎలా చూస్తారటంటే ఆ నగలని ఈయనకి వేసినందుకు అవి ఎలా ప్రకాశిస్తున్నాయి అని. మనం మొన్న చెప్పుకుంటున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, ఆ దామోదరాష్టకంలో ఏం చెప్పుకున్నాం, కుండలాల గురించి చెప్పుకున్నాం. ఆయన కుండలాలు ఇట్లా పరిగెడుతూ ఉంటే బుగ్గలకి అవుతుంది. తగిలి అవి ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఉన్నాయట. సో అట్లాగా అంటే భక్తులు అనేవాళ్ళు అలా అలా ఆలోచిస్తూ ఉంటారట. సో ఈ కర కంకణాలు అవన్నీ కూడా ఇలాగా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయా కృష్ణుడికి, అలా చూసేటప్పటికి వాటికి వాటికి ఎంత అదృష్టం కలిగిందా అని అనుకుంటూ ఉంటారట. అలాగా భగవంతుని యొక్క భక్తులు వాటన్ని చూసి అవన్నీ చూసి ఇవి ఎలాగా అంటే భగవంతుని యొక్క అందం గురించి వాటికి వచ్చిన అందం గురించి వాళ్ళు అనుకుంటూ ఉంటారట. సో అట్లాంటి కృష్ణుని చూస్తే మనము అట్రాక్ట్ అవుతాము. కృష్ణుని ప్రేమ అనేది మనలో భావన అనేది వస్తూ ఉంటుందట. అదే చెప్తున్నారు అనమాట. కృష్ణుణ్ణి సురతనాథతే శుల్కదాసిక, సురతనాథతే శుల్కదాసిక అంటారనమాట. ఇది రెండో దానిలో ఉంది కదా, మూడో లైన్ లో ఉంది. అంటే ఏంటిటంటే ఆయన ప్రేమ రసామృత మూర్తి అంటారు. భక్తి రసామృత సింధులో రూప గోస్వామి చెప్తారనమాట. ఎందుకంటే ఆయన ప్రేమని అందరికీ పంచిపెడుతూ ఉంటారు కదా, అందుకని ప్రేమ రసామృత మూర్తి అని అంటారనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నారని. ఆ సురతనాథతే శుల్క దాసిక, శుల్క అంటే మనకి డబ్బులు తీసుకుంటాం కదా, అలాగా ఎవరికన్నా పని ఏమన్నా చేస్తే కనుక శాలరీ తీసుకుంటాం చూసారా, అలాగా మేమందరము నీ సేవకులం. కానీ మాకేంటి, మాకు అవన్నీ అవసరం లేదు, నువ్వు ఇచ్చే శుల్క శాలరీలు అలాంటివన్నీ మాకేం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నువ్వు మాకు వరాలను ఇవ్వమని. ఆ వరాలను ఇచ్చే ఆయన కదా వరదాయక అంటారు భగవంతుణ్ణి. ఆయన వరాలు ఇస్తూ ఉన్నారు కదా, మాకు ఆ వరాలను ఇవ్వు. ఏం వరం ఇవ్వడం అంటే నీ దర్శనం మాకు కలిగించు. అప్పుడే వెచ్చుకున్న లోటస్ మొహం ఏదైతే ఉందో ఆ మొహాన్ని మాకు చూపించు, ఆ దర్శన భాగ్యం మాకు కలిగించు అని చెప్పి ఇక్కడ గోపికలు పాడుతున్నారు అనమాట. సెకండ్ శ్లోకంలో భగవంతుని యొక్క రూపాన్ని వర్ణిస్తూ పాడుతున్నారు. తర్వాత మూడో దానిలో విషజలాప్యయా జ్వాల రాక్షస ధ్వరశ మారుత దైత్యునాలత వృషమయాత్మజా విశ్వతో భయా దృషభతే భతే వయం రక్షితాము అని. అంటే ఇక్కడ భగవంతుడు చాలా మంది రాక్షసుల్ని వాళ్ళందరినీ చంపారు. చంపిన తర్వాత వీళ్ళందరినీ రక్షించారు కదా బృందావనంలో ఉండే వాళ్ళని. ఎవరెవరిని రాక్షసుల్ని చంపారు ఎవరు, ఏమన్నా పూతన గుర్తుందా? బకాసురుడు బకాసురుడు, కాదు కాదు తృణావర్తన, ఆ, ఉమ్ తృణావర్తుడు, తృణవర్త, అగాసుర, జగదాసురుడు. అగాసుర, అగాసుర అఘాసుర, బకాసుర వీళ్ళందరినీ చంపారు. ఇంకా ఏం చేశారు, ఇంద్రుడు వర్షం కురిపిస్తుంటే అక్కడ ఇంద్రుడి దగ్గర నుంచి కూడా వీళ్ళని రక్షించారనమాట. ఇంకా ఏంటి, ఆ నీళ్ళల్లో విషాన్ని విరచిమ్ముతూ ఉన్న కాళియ, దాన్ని కూడా మర్దనం చేశారు దాని మీద ఎక్కి కదా. ఇలా ఇంత మందిని చంపావు, ఇంత మంది నుంచి నువ్వు రక్షించావు, ఆ ఇంద్రుడి నుంచి కూడా నువ్వు రక్షించావు. ఇంద్రుడు ఎలాంటి వర్షం కురిపించాడు మనకి గోవర్ధన లీల చదువుకుంటున్నప్పుడు అప్పుడు మనం చెప్పుకుందాం. అంత వర్షం కలిగిస్తే 7 రోజులు వర్షం కలిగిస్తే అక్కడి నుంచి మమ్మల్ని రక్షించావు వర్షం నుంచి వాటన్నిటిని. కానీ ఇప్పుడు నువ్వు ఇంత మంది చంపి మమ్మల్ని అందరినీ రక్షించి నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అలాగా వదిలిపెట్టేసేసి మా గురించి ఆలోచించట్లేదు నువ్వు. మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు. ఎలా అంటే నీ దర్శనం ఇచ్చి మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించు అని చెప్పి అంటున్నారు అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే మనము మన పిల్లల్ని గాని మనం వేరే హాస్టల్కి అప్పుడే స్కూల్ అయిపోయిన తర్వాత హాస్టళ్లలో చేర్పిస్తాము. 24 గంటలు మన ధ్యాస అంతా వాళ్ళ మీదే ఉంటూ ఉంటుంది కదా. అప్పుడు ఎంత మిస్ అయిపోతాం, కరెక్ట్ టైంకి అన్నం తినము, ఏమి చేయము, ఎలా ఉన్నారు అని వాళ్ళ గురించి ఆలోచించుకుంటాం. అలాగే పిల్లలు వేరే కంట్రీస్ కి పంపించినా చేసినా కూడా వాళ్ళని అలా ఆలోచించుకుంటాం కదా.
ఆ మిస్సింగ్ అనేది ఉంటుంది చూసారా, అది ప్రాణాలని లాగేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. వెళ్ళిన కొన్ని రోజులు నిద్ర పట్టదు, ఆకలి వేయదు, ఏమీ చేయదు. ఇక్కడ గోపికల పరిస్థితి అంతకంటే హీనంగా ఉందిట. ఎలా ఉందిట అంటే అసలు కృష్ణ కనిపించకపోయేటప్పటికి వాళ్ళ ప్రాణాలు పోతున్నట్టుగా ఉందిట. అందుకని ఏం చేస్తున్నారా అడుగుతున్నారనమాట, నువ్వు మమ్మల్ని ఎందుకు అలాగా కరుణించకుండా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు, ఇంతమందిని ఆ కరుణించావు, ఇన్ని రకాలుగా మమ్మల్ని అందరినీ రక్షించావు కదా అని. అయితే ఈ కృష్ణ భగవానుడు ఏంటంటే భక్తులందరూ యునైటెడ్ గా ఉంటూ సేవ చేస్తూ ఉంటే ఆయనకి చాలా ఆనందంగా ఉంటుందిట. ఇక్కడ గోపికలందరూ కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి వాళ్ళందరూ వెతుకుతూ తిరుగుతూ ఉన్నారు కదా, అలా ఉంటే భగవంతుడికి చాలా ఇష్టంట. భగవంతుడు మనందరికీ తండ్రి అని చెప్తాం కదా. ఇప్పుడు ఒక ఇంట్లో చూస్తే తల్లి తండ్రి పిల్లలు ఉంటారనుకోండి. పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళకి తల్లిదండ్రులకి ఇంకా ప్రేమ ఎక్కువగా ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు అన్నదమ్ములతోటి అక్క చెల్లెలతోటి వాళ్ళు కలిసి ఉండి వాళ్ళందరూ ఒకటే మాట మీద ఉండి ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటారు చూసారా, 24 గంటలు కొట్టుకోకుండా. అలాంటి వాళ్ళంటే తల్లిదండ్రులకి ఇంకా ప్రాణం అన్నమాట. బా నా పిల్లలు ఎంత చక్కగా ఉన్నారు, ఒకళ్ళతోటి ఒకళ్ళు కలిసిమెలిసి ఉన్నారు అంటే, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఇలా ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణంగా ఉన్నారు కదా అని కానీ చాలా ఆనందిస్తుంటారు కదా తల్లిదండ్రులు. అలాంటి ఆనందం కృష్ణ భగవానుడు పొందుతాడట ఎప్పుడైతే భక్తులందరూ ఒక్కటిగా ఒక మూకుమ్మడిగా ఉండి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు శ్రీకృష్ణ చాలా ఆనందంగా ఉంటారట. అయితే ఇక్కడ గోపికలందరూ నువ్వు మమ్మల్ని ఎందుకు రక్షించట్లేదు, ఎందుకు నీ దర్శన భాగ్యం ఇవ్వట్లేదు అని వాళ్ళందరూ వాపోతున్నారనమాట. 4వది, నఖలు గోపికా నందనో భవ అఖిల దేహినాం అంతరాత్మదృ విఘన సాధితో విశ్వగుప్తయే నఖ ఉదేయినాన్ సాత్వతాం కులే. అందరూ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, నువ్వు యశోదమ్మ కొడుకువి కాదు, నందనందనుడివి కాదు, ఏమీ కాదు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే అందరి జీవులకి మనందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు, సర్వం అంతా వ్యాపించి ఉన్నారు కదా. నువ్వు పరమాత్మలాగా అందరి హృదయాల్లో ఉండి చూస్తున్నావు అంతే. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు అలా ఉన్నావు. నువ్వు యశోదమ్మ కొడుకు అయితే నువ్వు వెంటనే మమ్మల్ని వస్తావు. అలాగే గోపికానంద అంటారు కదా, గోపికలకి ఆనందాన్ని కలిగించేవాడు అని కూడా అంటారనమాట కృష్ణుని. సో అలాంటి గోపికానందుడివి కాదు నువ్వు, ఎందుకంటే మాకు ఆనందం కలిగించడానికి రాలేకపోతున్నావు, రావట్లేదు, పిలిచినా ఏడుస్తున్నా రావట్లేదు అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు రా కృష్ణ అని చెప్పి అంటున్నారనమాట. ఇంకా ఏంటంటే ఆ ఆయన ఎట్లా చెప్తారు అంటే, భక్త బద్ధుడివి అంటే భక్తులకి బద్ధుడివై ఉంటావు అంటే బంధించేస్తారు భక్తుల వాళ్ళ ప్రేమతోటి అని. ఎలా అయితే యశోదమ్మ బంధించింది చూసారా అలాగా. అలాగే భక్తులు వాళ్ళ ప్రేమను చూపించేటప్పటికి భగవంతుడు బద్ధుడైపోతాడు అనమాట. ఎలాగైతే అర్జునుడికి రథసారథి అయినాడు, కుచేలుడు కొంచెం అటుకులు తీసుకొని వచ్చేటప్పటికి ఆయన పాదాలు కడిగి ఆలింగనం చేసుకున్నారనమాట. అలాగా వాళ్ళ ప్రేమకి బద్ధుడైపోతాడట భగవంతుడు. అలాగే భక్త పరాయణ అని కూడా అంటున్నారు. వాళ్ళందరికీ నువ్వు కావలసిన అంత ఇచ్చి వాళ్ళకి ఆనందాన్ని చేకూరుస్తూ ఉంటావు. కానీ మాకు ఇక్కడ నువ్వు గోపికానందన అంటే నువ్వు వచ్చి మాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు అని, కొత్త పరమాత్ముడి లాగానే ఉంటున్నావు నువ్వు, అందరి హృదయాల్లో ఎలా ఉంటావో అలాగే ఉంటావని. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇక్కడ దెప్పిపొడుస్తున్నారు అనమాట కృష్ణని, నువ్వు అలా ఉన్నావు, మా బాధ నీకు అర్థం కావట్లేదా, మా పొజిషన్ నీకు అర్థం కావట్లేదా, వచ్చి నీ దర్శనం ఇవ్వు అని చెప్పేసి గోపికలు కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ దెప్పిపొడుస్తున్నారు అనమాట. 5వది, విరచితాభయం వృష్ణి దుర్యతే చరణమేయుషాం సంస్కృతేర్భయాత్ కర సరోరుహం కాంతకామదం శిరసి దేహినా శ్రీకరాగ్రహం అని. ఇక్కడ భగవంతుని యొక్క పాదాల గురించి, కరాలు చేతుల గురించి చెప్తున్నారు అనమాట. ఆయన చరణాలని ఏమంటాం, భగవంతుని పాద పద్మాలు, శరీరం అంతా కూడా మనం పద్మాలతోనే పోలుస్తూ ఉంటాం. ఆయన పాద పద్మాలు అన్నమాట. అవి పట్టుకుంటేట మనం శరణాగతి పొందుతాం కదా, అలా పట్టుకున్నప్పుడు మనకున్న భయాలన్నీ కూడా పోతాయి అని. అలాగే భగవంతుని యొక్క చేతులు ఉన్నాయి కదా, కర కమలాలు అన్నమాట. ఆ కర కమలాలు ఎప్పుడైతే మన తల మీద పెట్టి భగవంతుడు ఆశీర్వదిస్తారో అప్పుడు మన కోరికలన్నీ నెరవేరిపోతాయి అని చెప్పి, సో ఇట్లాగా భగవంతుడి యొక్క చేతులు మన తల మీద పెట్టాలని చెప్పి ఇలాగా కోరుకుంటూ ఉన్నారనమాట గోపికలందరూ. అలాంటి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు, రమ్మని పిలుస్తున్నారు.
తర్వాత ఆరోది వ్రజ జనార్హి వ్రజ జనార్తిహాన్ వీరయోషితాం నిజ జన స్వయా ధ్వంసన స్మిత భజ సఖేద్భవాత్ కింకరీ స్మనో జలరుహాననం చారు దర్శయా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా మన కష్టాలన్నీ తీర్చేవారు ఎవరు? భగవంతుడే అన్నమాట. అయితే వీళ్ళందరికీ కూడా హీరోలుగా కనిపిస్తాడట భగవంతుడు. అలాంటి హీరో లాంటి వాడివి నువ్వు. ఏంటంటే నీ పెదవుల మీద చిరునవ్వుతోటి మా మనసులందరినీ ఆకర్షించి వేస్తావు. ఒకవేళ నువ్వు గనక మేము అహంకారంతో ఉన్నాం, ఎందుకంటే అప్పుడు గోపికలు మాతోటే ఉన్నారు అని అన్నారు కదా. అలాగా నువ్వు కనుక అనుకొని నువ్వు వెళ్ళిపోతే గనక ఇక్కడి నుంచి నువ్వు వచ్చి నీ పెదవుల మీద ఆ చిరుమందహాసంతో మాకు దర్శనం ఇవ్వు. నీ ఆ మందహాసంతో ఉన్న నీ దర్శనం చేసుకునేటప్పటికి మాలో ఉన్న అహంకారం అంతా పోతుంది. ఆ అహంకారం అంతా నువ్వు తీసేసేయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే ఏదో ఒకటి ఆప్షన్ చూసుకో, నువ్వు వచ్చి నీ చిరునవ్వుతోటి వచ్చి మా అహంకారాన్ని తీసేసేయి అని చెప్పేసి చెప్తున్నారు. మనందరం భగవంతుని యొక్క సేవకులం. కింకర అంటే సేవకులు అన్నమాట. అంటే ఇప్పుడు రాధారాణికి సఖీలు ఉంటారు కదా, ఆ సఖీలకి మంజరీలు సేవ చేస్తారు. ఆ మంజరీలకి కింకర్లు సేవ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఒకళ్ళకి ఒకళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అందుకనే మనం ఎప్పుడు ఏంటంటే కృష్ణ భర్తృ పాద దాస 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 దాసాను దాస అంటాం అనమాట. సో అలాగా మనం ఆ దాసుల యొక్క దాసులం మనం. ఇలా మనం చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి అలా ట్రాన్స్ఫర్ అయ్యి కృష్ణకి వెళ్తుంటుంది మన సేవ అనేది. సో అలాగా మమ్మల్ని మేమందరం సేవకులం కదా నీకు. సో మనందరం కృష్ణుని యొక్క సర్వెంట్స్. అయితే మనందరం ఏం చేస్తామంటే ఈ ఆ కృష్ణుడు ఏమనుకుంటాడంటే ఈ బృందావనంలో ఉన్న ఆ ఆడవాళ్ళందరూ కూడా చాలా సెపరేట్ అన్నమాట. అంటే గొప్ప ఇదిలో ఉంటారు వాళ్ళందరూ కూడా భగవంతుడితోటి డాన్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ మేము అలా అనుకున్నాం అనుకో, నువ్వు మా గర్వాన్ని అణగజేయడానికి నువ్వు ఇలా మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళడం నీకు ఎంతవరకు సబబు అని చెప్పి అడుగుతున్నారనమాట. మనందరం ఏంటంటే ఒక మూడ్ లో ఉండాలట. ఎలాంటి మూడ్ లో ఉండాలంటే కృష్ణకి మనందరం సేవకులము అనే మూడ్ లో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే కృష్ణుడికి సేవకులము అలా అంటే వాళ్ళు ఒప్పుకోరనమాట. ఏంటి కృష్ణకి సేవ చేసేది అలాగా అనుకుంటాం. మనం ఎప్పుడు ఏంటంటే మన సెన్సెస్ మన ఇంద్రియాలకి సేవకులుగా ఉంటూ ఉంటాం. మనం వాటికి సర్వీస్ చేస్తూ ఉంటాం, కానీ భగవంతుడికి సేవకులుగా అంటే ఉండవన్నమాట. కాకపోతే మనందరం మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే మనం భగవంతుని యొక్క సేవకులం అన్నమాట. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఎట్లా ఉంటారంటే కృష్ణకి సేవ చేస్తూ ఆ ఇమోషన్ లోనే ఉంటూ ఉంటారు అని చెప్పేసి. ఇంకా ఏం చెప్తారటంటే ఈ భగవంతుని యొక్క ప్రేమ అనే దానిలో ఒక కొంచెం బిందు లాంటి చుక్క అయినా సరే మనకి దక్కి మనం భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారన్నమాట. అలాగా భగవంతుని యొక్క అందమైన ఏంటంటే కలువ అప్పుడే విచ్చుకున్న లాంటి కలువ యొక్క ముఖం ఉంది చూసావా, ఆ ముఖంతో మాకు దర్శనం ఇవ్వు, మమ్మల్ని నీ సేవకులుగా చేసుకుంటూ అని ఇక్కడ గోపికలు చెప్తున్నారనమాట కృష్ణుడికి. తర్వాత ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషునా కృంది హృచ్చయం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం కృష్ణుడికి ప్రణామం చేయాలట. ప్రణామం చేస్తేట ఆయన పాదాల దగ్గర ప్రణామం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నారు. ఆ పాదాలని ఎవరు పట్టుకొని 24 గంటలు ఉంటారు వదిలిపెట్టకుండా? ఎవరు లేరు మాకు. ఎవరుండలేరా? లక్ష్మీదేవి ఉంటుంది కదా, లక్ష్మీదేవి అని మన ఆ పాదాలని 24 గంటలు పట్టుకొని లక్ష్మీదేవి ఉంటుంది అనమాట. అందుకని శ్రీనికేతనం శ్రీదేవి యొక్క ఆ ప్లేస్ అన్నమాట. అది పాదాలు, కృష్ణుని పాదాలు పట్టుకొని అక్కడ సేవ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఇంకా ఆ పాదాలుట ఆ కాళీయ మర్దనం చేసేటప్పుడు వాటి పడగలు ఉన్నాయి కదా, వాటి పడగల మీద ఎక్కి డాన్స్ చేసి ఉన్నాయి కదా, ఆ పాదాలు అక్కడ కూడా చేసి డాన్స్ చేసి ఆ కాళీందుని యొక్క గర్వాన్ని అణగ కొట్టారట. ఆ చిన్న చిన్న సాఫ్ట్ గా ఉంటే సున్నితమైన పాదాలు ఆ
కొంచెం కర్కశంగా ఉండే ఆ హుడ్ అంటాం చూసారా, ఆ వాటి తల మీద పడి భగవంతుని యొక్క ఆ పాద ముద్రలు వాటి మీద పడ్డాయట. ఆ కాళింది యొక్క పడగల మీద భగవంతుని యొక్క కాలి ముద్రలు పడ్డాయట. సో అలాగా ఉన్నాయి కదా, నీ చరణాలకి శరణు అన్న వాళ్ళకి నువ్వు శరణం కోరి వస్తే గనక నువ్వు ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదం కలిగిస్తావు. అలాంటి ఆశీర్వాదం మాకు కావాలి కదా కృష్ణ, నువ్వు మాకు దర్శనం ఇవ్వు అని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారనమాట. మధురయా గిరా వల్గువాఖ్యయా బుధ మనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా వీరముహ్యతి అధర సీధునా ప్యాయయస్వనా అని. మనం కృష్ణ పాదాలకి ప్రణామం చేస్తే చాలు, ఆ పాదాలకి మనకి ఉన్న పాపాలన్నీ పోతాయి అని అంటూ భగవంతుని మాటలు ఎలా ఉంటాయటంటే మృదు మధురంగా ఉంటాయట. ఎంత మధురంగా ఉంటాయంటే భగవంతుని మాటలు వింటే గనక మనకి చెవుల్లో ఆ ఆ, అమృతం పోసినట్టుగా ఉంటుందట. సో అలాంటి మాటలు మేము నీ మాటలు మేము వినాలనుకుంటున్నాము అని చెప్పి గోపికలు వాపోతున్నారనమాట ఇక్కడ. తర్వాత తవ కథామృతం తప్త జీవనం కవి విరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతతం భువి గృణంతి ఏ భూరిదాచన. కృష్ణుని యొక్క అమృతమైన కథ, అమృత అంట మనం వింటే శ్రవణం చేస్తే మనలో ఉన్న కల్మషాలన్నీ పోతూ ఉంటాయట. ఇంకా ఏం చేస్తుందట, ఆ శ్రవణంతో మనలో ఉన్న ఈ ఈ భూమి మీద ఉన్న జనాలనందరినీ కూడా ఈ కథలు అవన్నీ ఉద్ధరిస్తాయట. సో అలాగా చెప్తూ మేము సెపరేట్ అయిపోయామని బాధపడుతూ ఉన్నాము, అమృతం లాంటి నీ కథ ఎలాంటిది అని చెప్పి చెబుతూ, ఇంకా ఏంటంటే ఇక్కడ 2 రకాల జనాలు ఉన్నారు. ఒకళ్ళు కండిషనల్ డివోటీస్, ఇంకొకళ్ళేమో ప్యూర్ డివోటీస్, అంటే బద్ధ జీవులు, ముక్త జీవులు. అయితే ముక్త జీవులు అంటే ఎవరంటే భగవంతుని యొక్క భక్తులు అన్నమాట. భగవంతుని యొక్క భక్తులు వాళ్ళు ఏంటిట, కృష్ణ ఇలా కనిపించకపోయేటప్పటికీ ఆ విరహంలో వాళ్ళు బాధపడుతూ ఉంటారట. ఓకే, కృష్ణుడు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారని వాళ్ళు బాధపడుతూ ఉంటే, బద్ధ జీవులు ఎలా ఉంటారట, వాళ్ళు కృష్ణుణ్ణి విడిచిపెట్టేసి వీళ్ళనేమో కృష్ణ వదిలిపెట్టి వెళ్ళారు, ఈ బద్ధ జీవులేమో వీళ్ళే కృష్ణను వదిలిపెట్టేశారు. వాళ్ళు కృష్ణను వదిలిపెట్టేశారు కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉన్నారట, దుఃఖంలో ఉంటున్నారట. అలాగా చెప్తూ అందరూ వీళ్ళు సెపరేట్ అయితే బాధపడుతున్నారు, వాళ్ళు సెపరేషన్ తో బాధపడుతున్నారు. కానీ వీళ్ళేమో కృష్ణ కావాలని బాధపడుతున్నారు, వీళ్ళు వదిలిపెట్టేసి బాధపడుతున్నారు అనమాట. అలా బాధపడుతూ ఇలా కండిషన్ సోల్స్ వీళ్ళు ఇద్దరు కూడా భగవంతుణ్ణి దర్శనం లేక ఆయన యొక్క దగ్గరగా ఉండలేక వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇది భగవంతుని యొక్క కథ అమృతం లాంటిది. ఆ అమృతం వింటే మనకి ఏం అవుతుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ప్రహసితం ప్రియా ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యాన మంగళం రహసి సంవిదో యా హృది స్పృశా కుహకనో మనా క్షోభయంతి. భగవంతుని యొక్క చిరునవ్వుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన అమృత మధురమైన చూపులు, ప్రేమతో చూపిస్తూ ఉంటారు చూసారా, ఆయన చూపు పడితే చాలు మన జీవితాలే మారిపోతాయి అంటూ ఉంటారు కదా. అలాంటి సన్నివేశాలు ఏవేవైతే అంతకు ముందు గోపికలతోటి చేసి ఉన్నారో కృష్ణుడు, ఆ సన్నివేశాలన్నీ వీళ్ళు గుర్తు తెచ్చుకొని వీళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. బాధపడుతూ అవన్నీ మాకు కావాలి, అవన్నీ మా తాకి మా హృదయాల్లోంచి నీ గురించిన ప్రేమ అంతా బయటకు వస్తుంది, కానీ నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు మా ప్రేమని అని చెప్పేసి వాళ్ళు అంటూ, ఇంకా భగవంతుడిని ఒక చీటర్గా అన్నమాట, నువ్వు మమ్మల్ని రమ్మని చీట్ చేసి వెళ్ళిపోయినావు అని చెప్పేసి వాళ్ళు వాపోతు కృష్ణుని గురించి చెప్తున్నారు. తర్వాత చలసి యధ్వజా చారయాన్ పశూన్ నలిన సుందరం నాథతే పదం శీలతృణాంకురై సీదతీతినా కలిలత మనా కాంత గచ్చతి. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ కూడా అందరం మామూలుగా ఏంటంటే మనము సేవకులం కదా భగవంతుడికి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు మా ప్రియుడివి అని చెప్తూ ఈ గోకులం అంతా కూడా ఆవుల్ని మేపడానికి నువ్వు బయటికి వెళ్తూ ఉంటావు కదా, అప్పుడు ఆ భగవంతుని యొక్క కమలం కంటే ఆ
చాలా సున్నితంగా ఉంటాయి కదా పాదాలు. ఆ పాదాలు ఈ గడ్డి ఇవన్నీ గుచ్చుకొని ఉంటాయి కదా, గుచ్చుకొని నీకు ఎట్లా ఉంటుందో అలాగా మా మనసులు కూడా కలవరపడుతూ ఉన్నాయి, అలా బాధ మేము కూడా అనుభవిస్తున్నాం అని చెప్పేసి గోపికలందరూ అంటున్నారట. తర్వాత దిన పరీక్షయే నీలకుంతలై వరనరోరుహాన్ భిత్పృతావృతం ఘనరస రజస్వలం దర్శయాన్ముహు రసిన నః స్మరా వీరయచ్చసి అని భగవంతుడి రూపం గురించి మాట్లాడుతున్నారు. ఆయన మొహం బ్లూ కలర్ లో ఉంటుందని, జుట్టంతా ఉంగరాలు తిరిగి ఉంటుంది కదా, అంతా చాలా థిక్ గా ఉంటుంది భగవంతుడి హెయిర్. అలాంటి ముఖము, అలాంటి ఇది చిరునవ్వుతో ఉన్న ముఖము మాకు పదే పదే నువ్వు గుర్తొస్తూ ఉన్నావు. మా మనస్సులో ఉన్న కోరిక నువ్వు ఇంకా తీర్చలేకపోతున్నావు, రావట్లేదు. అలాగా నీ మొహం మాకు ఎప్పుడు కనిపిస్తోంది, రమ్మని పిలుస్తున్నారనమాట వీళ్ళందరూ. ప్రణతదేహి ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం ధ్యేయమాపది చరణ పంకజం శంతమంచతే రమణ స్వనేశ్వర్పయాదిహన్. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, బ్రహ్మదేవుడు పూజించాడు నిన్ను అని చెప్పేసి. ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే, ఒక చోట మర్చిపోయినాను, బ్రహ్మదేవుడు ఆ ఇక్కడ కంసుడు వాళ్ళు వచ్చారు కదా, రాక్షసులని వాళ్ళని సంహరించడానికి భగవంతుడు వచ్చారు కదా, అప్పుడట బ్రహ్మదేవుడు వెళ్ళి భిక్ష ఎత్తుకున్నట్టుగా పిలిచాడట భగవంతుడిని. భగవంతుడా, మేము నువ్వు రావాలి, మమ్మల్ని రక్షించాలి అని చెప్పేసి భిక్ష ఎత్తుకున్నట్టుగా పిలిచారట బ్రహ్మదేవుడు. తన మిగతా దేవి దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటే, ఇంక్లూడింగ్ భూదేవి కూడా, భూదేవి భూభారం ఎక్కువైపోయింది, ఆ కంసుడు అరాచకాలు ఎక్కువైపోయాయి అన్నప్పుడు భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుడితోటి మొరపెట్టుకుంటుంది. మిగతా దేవీ దేవతలందరూ కూడా ఆయనతోటి మొరపెట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి పురుష సూక్తంతో భగవంతుణ్ణి ప్రార్థించారట. భగవంతుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు ఆయన చెప్పారట, నేను వస్తున్నాను, మీరందరూ వెళ్ళండి అని చెప్పి. అలా ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన భగవంతుడివి కదా అని చెప్పేసి అక్కడ కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నారు. ఎన్నోది చదువుకుంటున్నాం మనం? 14. 14 చదువుకుంటున్నాము. ఇప్పుడు భగవంతుని యొక్క ఆ అధర అమృతాన్ని మేము ఆస్వాదించాలనుకుంటున్నాము. కాబట్టి నువ్వు మాకు ఉన్న అనుబంధంతో నువ్వు మళ్ళీ మా దగ్గరికి రా, మమ్మల్ని ఇలా హింసించకు అని చెప్పేసి వాళ్ళు ఆ ఇంటిమేట్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో దాని గురించి చెప్తూ కృష్ణుడి గురించి పాడుతున్నారనమాట గోపికలు. అటతి యద్భవాన్ వహ్నికాననం త్రుటియుగార్యతే త్వామపశ్యతాం కుటిల కుంతలం శ్రీముఖం చ తే జడ ఉదీక్షతాం పక్ష్మకృద్రసాం. పగటిపూట అడవులకు వెళ్తున్నప్పుడు భగవంతుడు ఏంటంటే, ఆయన వెళ్ళినప్పుడు ఏంటట, మళ్ళీ వచ్చేటప్పటికి వీళ్ళకి ఒక్క సెకండ్ కూడా ఒక యుగంలాగా గడిచిపోతుందట. శిక్షాష్టకంలో చెప్తారు చైతన్య మహాప్రభు, యుగాయితం నిమీషేన చక్షుషా ప్రావృషాయితం అని చెప్పేసి. అంటే భగవంతుని యొక్క సెపరేషన్ ఎట్లా ఉంటుందట అంటే, మహాప్రభు పాడుతూ ఉంటారనమాట, ఆ ఒక్క సెకండ్ కూడా ఒక యుగంలాగా గడిచిపోతుందట. అది తలుచుకొని చక్షుషా ప్రావైతం, కళ్ళనీళ్ళు ఎట్లా అంటే ప్రవాహం లాగా పోతున్నాయట. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి చైతన్య మహాప్రభు బాధపడుతూ ఉంటారనమాట. అది కూడా రాధారాణి మూడులో వచ్చినప్పుడు ఉంటారు కదా, శిక్షాష్టకంలో రాస్తారు. అలా ఉంటుందట. మనకి ఇష్టమైన వాళ్ళు మనతోటి ఉన్నారు అనుకోండి, మనకి ఒక యుగం కూడా క్షణంలాగా గడిచిపోతుంది. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళు మనకి దూరం వెళ్ళారనుకోండి, ఒక ఒక యుగంలాగా కనిపిస్తుందట ఒక్కొక్క క్షణం. సో అట్లాగే వీళ్ళందరికీ కూడా అట్లాగే అనిపిస్తోందిట. అందుకని ఏంటంటే, నిన్ను చూడకుండా మేము ఉండలేకపోతున్నాం, నీ ముఖమే మాకు కళ్ళల్లో కనిపిస్తుంది, కాబట్టి నువ్వు రా మా దగ్గరికి అని చెప్పి చెప్తూ ఆ మూర్ఖుడైన సృష్టికర్త అన్నమాట. ఇందులో సృష్టికర్త గురించి చెప్తున్నారు. బ్రహ్మదేవుడు కదా సృష్టికర్త, బ్రహ్మదేవుడు కదా. ఆ బ్రహ్మదేవుడు సృష్టిస్తూ ఏం చేశాడట, కనురెప్పలు ఇచ్చాడట. కనురెప్పలు ఇచ్చేటప్పటికి ఈ కన్ను ఇలా వేసి ఇలా తెరిచేటప్పటికి ఒక సెకండ్ అయిపోతుంది. ఆ సెకండ్ కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాము. ఆ బ్రహ్మదేవుడు ఎంత ఆ కొంచెం కూడా దయా దాక్షిణ్యాలు లేకుండా మాకు ఈ కనురెప్పలు ఇచ్చాడు, అవి ఎవరు ఇవ్వమన్నారని చెప్పేసి మా ఆనందానికి ఆటంకం కలిగిస్తున్నాయి ఆ కనురెప్పల మూలంగా నిన్ను చూడలేక అని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. తర్వాత 16వది, పతిసుతాన్వయా ధాతృబాంధవా అత విలంగ్యతే అచ్యుతాగత గతి విధస్తవోద్గీత మోహిత
హితవయోషిత కస్య జన్యషి. ఇందాక చెప్పాం కదా, పతి సుతులు భాతులు బాంధవులు అందరినీ విడిచిపెట్టేసి మేము వచ్చాము. నువ్వు ఎలాంటి మోసగాడివి అంటే మమ్మల్ని రమ్మని చెప్పి, నువ్వే రమ్మని చెప్పి నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి అర్ధరాత్రి పూట నడి అడవిలో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావు కదా అని చెప్పేసి, మేము ఇప్పుడు వెళ్తే వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళందరూ మమ్మల్ని తిరస్కరిస్తారు అని చెప్పి కృష్ణుణ్ణి నువ్వు ఒక చీటర్వి అని చెప్పి పాడుతున్నారనమాట. రహసి సంవిదా హృచ్చయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం బృహదురశ్రియో వీక్షధామతే ముహురతి స్పృహా ముహ్యతే మన. వాళ్ళకి మధ్యలో జరిగిన సన్నివేశాలన్నీ, రహస్య సన్నివేశాలన్నీ వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళు వాళ్ళ హృదయంలో భగవంతుడు అంటే కృష్ణ లేడు, రావట్లేదు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఆ ప్రేమ విషయాలన్నీ అంటే భగవంతుడితోటి ప్రేమగా వాళ్ళు ఉన్న విషయాలన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకొని వాళ్ళు మనసులు కలవరపడుతున్నాయట. 18 వ్రజనౌక వ్రజన వ్రజవనౌకసాం వ్యక్తిరంగతే వృజిన వృజిన హంత్యలం విశ్వమంగళం త్యజమనాక్షతా స్వహృతా హత్మనాం స్వజన హృద్రజాం యాన్నిషూదనం. ఇక్కడ వీళ్ళందరూ పాడుతున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ వ్రజలో ఉన్న అడవులన్నిట్లో కూడా వాళ్ళందరూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారట, వీళ్ళు మొత్తం అంతా తిరుగుతూ. సో మా మనసులందరివి ఏంటంటే నిన్ను చూడడానికి చాలా బాధపడుతూ ఇక్కడ ఉన్నాయి. మా భక్తుల హృదయాల్లో ఉన్న ఆ బాధని పోగొట్టాలి అంటే, ఆ వ్యాధిని పోగొట్టాలి అంటే ఏం చేయాలి, కృష్ణ నువ్వు రావాలి అని చెప్పి, అదే మాకందరికి ఔషధం కాబట్టి నువ్వు రా, వచ్చి నీ దర్శనం మాకు ఇవ్వు అని చెప్పేసి పిలుస్తున్నారనమాట. తర్వాత చెప్తున్నారు లాస్ట్, ఎత్తే సుజాత చరణాంబురహంస్తనేషు గీతాసనై ప్రియా దధిమహి కర్కశేషు తేనాటవీమటవి తద్వత తేన కిం స్వేద్ కోరాపి దీభ్రమతి దీర్భవదాయుషాంనః అని. అంటే పాదపద్మాలు, భగవంతుని యొక్క పాదపద్మాలు ఎంత మృదువుగా ఉంటాయి కదా, ఆ పాదపద్మాలు గాయపడిపోతాయేమో అని చెప్పేసి మేమందరం బాధపడుతూ ఉన్నాము. నువ్వురా మమ్మల్ని వచ్చి ఈ అడవి మార్గంలో తిరుగుతున్నప్పుడు నీ పాదాల్లో గుళకరాళ్ళు అవన్నీ ఏమన్నా గుచ్చుకుంటాయేమో చేస్తాయేమో అని బాధపడుతూ ఉన్నాము. ఆ ఆందోళనతోటే మా మనసులన్నీ నిండిపోయినాయి. వచ్చి నువ్వు మాకు నీ దర్శనమిచ్చి మమ్మల్ని కరుణించి మా బాధని తీర్చు అని చెప్పేసి వీళ్ళందరూ గోపికలందరూ భగవంతుడిని ప్రార్థిస్తున్నారనమాట, కృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. సో ఇది కొంచెం మనం ఫాస్ట్ గా చెప్పుకోవాలి కాబట్టి ఫాస్ట్ గా అందులో ఉన్న మీనింగ్ మాత్రమే చెప్పగలిగాను. సో థ్యాంక్ యూ. నేను ఎక్కడన్నా తప్పులు చెప్పుంటే కనుక మన్నించండి. ఓకే, ఇది గోపి గీత్. మొన్న ఒకసారి నాకు మాతాజీ అడిగారు, వీలు కాదు మాతాజీ అంటే, కాదు ఉత్త శ్లోకాలన్నా చెప్పి వాటి మీనింగ్ అన్నా చెప్పండి, మాకు అర్థమవుతుంది ఈసారి చదువుకున్నప్పుడు అని. సో అది ఏదో ఒక అటెంప్ట్ చేశాను. సో అంటే ఎంత పెద్ద ప్రిపరేషన్ ఏం చేయలేదు కానీ కొంచెం ప్రిపరేషన్ చేసుకున్నాను అంతే. ఓకే, ఇదైనా ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోగలిగితే చాలు మాతాజీ, బాగా చెప్పారు. ఎంత మనకి బాగుంది. మీనింగ్ తెలిస్తే ఆ భావంతో మనం రోజు పాడుకుంటున్నాం కదా, గోపి గీతి మంతంతా పాడతాము, ఆ భావం ఏదైతే ఉందో భావంతో పాడుకోవచ్చు అని చిన్న ఇదన్నమాట అంతే. ఓకే, ఇంకా ఏమంటారంటే చాలా ఆ, బాగుంది, చాలా బాగా చెప్పారు. బాగుంటుంది. ఇక్కడ వృందావనంలోట కృష్ణ వెళ్ళాలి అంటే ఫస్ట్ గోవుల్ని వాటన్నిటిని మేపడానికి తీసుకువెళ్ళాలి ఇది అని అంటే, నంద మహారాజు ఇంట్లో 9 లక్షల ఆవులు ఉన్నాయి. అయితే యశోదమ్మ అంటుందట, కృష్ణ నువ్వు వెళ్ళినప్పుడు అవన్నీ గుచ్చుకుంటాయి. ఇప్పుడు గోపికలు అంటున్నారు కదా, అడవుల్లో ఉన్న గులకరాళ్ళు గాని అవి ఆ గడ్డివి కొంచెం ఎండిపోయి పొడుగ్గా ఉంటే గుచ్చుకుంటాయి కదా కాళ్ళల్లో. చిన్న చిన్న కృష్ణుడు 7-8 సంవత్సరాలు ఉన్నాయి అంతే కృష్ణకి అప్పుడు వెళ్ళడానికి. అప్పుడు గుచ్చుకుంటాయి ఇవంతా అని చెప్పేసి ఆవిడ అంటుందట, నేను చెప్పులు కుట్టిస్తాను, నీవు ఈ చెప్పులు వేసుకొని నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి. అయితే కృష్ణ అంటాడట, నేను ఒక్కొక్కడికేనా చెప్పులు, మిగతా అందరికీ కూడా కావాలంటే ఎవరికి కావాలి అంటే, ఆవులు కూడా వస్తున్నాయి, ఆవులకి కూడా గుచ్చుకుంటాయి కదా. అయితే వాళ్ళ ఇంట్లో 9 లక్షల ఆవులు ఉంటే ఆ 9 లక్షల ఆవులకి ఒక ఆవుకి 4 పాదాలు. అయితే 9 × 4 ఎన్ని లక్షల ఇవి చేయాలి కదా చెప్పులు. అమ్మో ఇన్ని చేయడం నా వల్ల కాదు అని అంటాడట. అంటుందట యశోదమ్మ. అంటే అయితే నన్ను చెప్పులేసుకోమని అడగకు నువ్వు అని చెప్తాడట.
అయితే అక్కడ ఎప్పుడు ఆవులు ఏంటంటే ఆ కిటికీల్లోంచి వాటిల్లోంచి కృష్ణ ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇలా తొంగి చూస్తూ ఉంటాయట ఆయన దర్శనం. ఇప్పుడు మనకి ఏసీలు గీసీలు ఉన్నాయి కాబట్టి అంత క్లోజ్డ్ ఉంటుంది కదా. మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ కిటికీలు అవన్నీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. అంత పెద్ద డోర్లు ఉండవు, చెక్క డోర్లు, అవి తెరిచే ఉంటాయి. గాలి, మంచి గాలి లోపలికి వస్తుందని తెరిచి ఉంచుతాం కదా. సో అట్లా కిటికీల్లో నుంచొని ఆవులు పక్కనే ఉంది కదా గోశాల, అక్కడి నుంచి చూస్తూ ఉంటాయట. కృష్ణుడు ఇట్లా అనగానే అవి ఎంత ఆనందించేస్తాయట. 24 గంటలు కృష్ణుని దర్శనం చేసుకోవాలన్నమాట అవన్నీ. సో అవన్నీ చాలా ఆనందించేసి ఏం చేస్తాడట, అప్పటికి రాత్రికి రాత్రి వెళ్ళిపోయి మొత్తం ఆవులన్నీ ఈ బృందావనంలో ఉన్న రాళ్ళని వాటన్నిటిని వాటి కాళ్ళతోటి కొట్టి చూరు చూరు చేసేస్తాయట మట్టి అంతా. అది ఎట్లా అయిపోతుందంటే మన మొహానికి రాసుకునే పౌడర్ ఉంటుంది చూసారా, అంత పౌడర్ లాగా ఉంటుంది అనమాట. సో అదే బృందావన్కి వెళ్ళినప్పుడు రమణ్ రేతి అవి ఉంటాయి చూసారా, ఆ రమన్ మట్టి రెడ్డి చాలా మాతాజీ, రమన్ రెడ్డి. మెత్తగా రమణ్ రేతి అవి వెళ్తారు చూసారా, అట్లా సాఫ్ట్ గా ఉంటుందట ఆ మట్టి అంతా కూడా. సో అలాగా బృందావన్కి వెళ్తే అడుగడుగున ఏదో ఒక లీల ఉంటుందన్నమాట కృష్ణది. సో అట్లాగా వెళ్ళి భగవంతుడే అదే రా రా ఇక్కడ గోపికలందరూ కూడా అంటున్నారు అనమాట, అవన్నీ నీ కాళ్ళల్లో గుచ్చుకుంటాయి, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వచ్చి మాకు దర్శనం దర్శనం ఇవ్వు అని చెప్పి గోపికలు కూడా వాపోతున్నారు అనమాట. సో అది గోపగీత. ఓకే, హరే కృష్ణ. ఇందాక ఏమన్నా డౌట్లు ఉన్నాయా? రాధాకుండ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి మాతాజీ. చెప్తా. ఇంకెవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇప్పటివరకు ఎవరికన్నా? ఓకే సరే. రాధాకుండ్ ఒక నిమిషం. బృందావనంలో ఏంటంటే గోపికలు ఈ పాలకుండలు అవన్నీ పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే కృష్ణ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఆగి మాకు ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ కట్టండి అని అడుగుతారు అనమాట. ఏంటి ట్యాక్స్ కట్టేది అంటేను, ఇప్పుడు మనకి టోల్ ఫ్రీ ట్యాక్స్లు అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే గనక ఆ యాదగిరిగుట్ట గేట్స్, అలా వెళ్తుంటే టోల్ గేట్లు ఉన్నాయి కదా, టోల్ గేట్స్. టోల్ గేట్లు ఉన్నాయి కదా, ఆ గేట్ దగ్గర ట్యాక్స్ కట్టి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కృష్ణ వీళ్ళందరూ ఆ గోపులతోటి వాళ్ళందరూ వచ్చి అక్కడ నుంచొని ట్యాక్స్లు అడుగుతూ ఉంటారు అనమాట. అయితే ఇట్లాగా ఇలా చిన్న చిన్న లీలలన్నీ చేస్తూ ఉంటాడు కృష్ణ. రాధారాణి ఆవిడ సఖీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి అంటే అంటే ఏముంది, పిల్లలు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఒకళ్ళనొకళ్ళు టీస్ చేసుకొని ఆడుకోవడం అట్లాగనమాట. అయితే ఒకసారి ఇట్లాగే అందరూ రాక్షసుల్ని వీళ్ళని చంపుతూ ధేనుకాసురుడు అనే రాక్షసుడిని చంపుతాడు అనమాట. ధేనుకాసురుడు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రాక్షసులు ఒకసారి ఆ గాలి లాగా వచ్చాడు, బండి రూపంలో వచ్చాడు, శకటాసురుడిగా అలా ఒక్కొక్క రూపంలో అలా వచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే ధేనుకాసురుడు ఎద్దు రూపంలో ఒక రాక్షసుడు వస్తాడు అనమాట. వస్తే కృష్ణ ఏం చేస్తాడంటే చంపేస్తాడు, ధేనుకాసురుడిని చంపేస్తాడు. చంపేసిన తర్వాత రాధ వీళ్ళందరూ కూడా వస్తారనమాట మామూలుగా ఆడుకోవడానికి. అలా వచ్చినప్పుడు ఈవిడ చెప్తుంది అనమాట, నువ్వు మా దగ్గరికి రావద్దు రావద్దు అని అంటే, ఎందుకు రోజు కలిసి ఆడుకుంటూనే ఉంటాం కదా, ఎందుకు రావద్దు అంటే, నువ్వు దేనిక అక్కడ ఎద్దుని చంపేసావు కదా, ఎద్దు అంటే ఏంటి, ఆవుతోటి సమానం. ఆవుని చంపితే ఏంటి, బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. కాబట్టి నువ్వు పాపాత్ముడివి, నువ్వు మాతో రావద్దు, మేము మీతో ఆడము అని చెప్పి. అయితే ఇంకా వీళ్ళు ఆడము ఇది అనేటప్పటికీ కృష్ణ ఏం చేస్తారంటే, అయితే మేమేం చేయాలి, మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి ఏంటి అని అడిగితే, నువ్వు వెళ్ళి మొత్తం అన్ని పుణ్యనదులు ఏవేవి ఉన్నాయో అన్నిట్లోనూ నువ్వు స్నానం చేసిరా పో, అప్పుడన్నా నీ పాపం పోతుంది అని చెప్తుంది. అప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే ఒక ఒక పెద్ద కుండలాగా అంటే పెద్ద గొయ్యిలాగా అట్లాగా చేసి అందులో మొత్తం అంతా పుణ్య నదులన్నింటినీ ఆహ్వానించి అందులో నీళ్లు నింపమని చెప్తే వాళ్ళందరూ వచ్చి నీళ్లు నింపిపోతారు. అయితే అందులో వీళ్ళందరూ వెళ్ళి స్నానం చేసి వస్తారన్నమాట. కృష్ణుడితో పాటు ఆయన గోపబాలురు వాళ్ళందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా వెళ్ళి స్నానం చేసి వస్తారు. స్నానం చేసి వచ్చిన తర్వాత సరే అయితే మంచి పనే, మీరు అందరు పాపం పోయినట్టే అని ఈ రాధారాణి వీళ్ళందరి ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఆపుతాడు. ఆపి, ఏంటి వెళ్ళిపోతున్నారు మీరు, మీరు మా ఫ్రెండ్స్ కాబట్టి మేము స్నానం చేసాం, మా పాపం పోయింది, మీరు మా ఫ్రెండ్స్ కాబట్టి మా పాపం కూడా మీకు చుట్టుకొని ఉంది కదా, మీరు కూడా స్నానం చేయండి అని చెప్తారనమాట. అయితే అలాగే చేస్తాము అని చెప్పి అంటే ఇదిగో అందులోనే ఇప్పుడు రాధా శ్యామకుండ అంటారనమాట. ఇప్పుడు కృష్ణ ఇది సృష్టించింది, అందులో నీళ్లు వచ్చిందని శ్యామకుండ అంటారు. అయితే అందులో స్నానం చేయమంటే రాధారాణి చెప్తుంది, మాకెందుకు మీ కుండ, మా కుండ మేము సెపరేట్ గా చేసుకుంటాం అని చెప్పేసి వెళ్ళి అక్కడ వీళ్ళందరూ ఒక కుండ అంటే ఒక గొయ్యి పెద్దది తవ్వడానికి ట్రై చేస్తారన్నమాట. దేంతో ట్రై చేస్తారంటే వాళ్ళకి కంగన్ అంటాం చూసారా, మామూలుగా గాజులు అంటే సన్నగా ఉంటాయి, కంగన్ అంటే లావుగా ఉంటాయి చూసారా, అవి తీసుకొని వాటితోటి ఆ పిల్లలందరూ రాధారాణి ఆవిడ సఖీలు వాళ్ళందరూ తవ్వుతారనమాట. తవ్వి
అక్కడ ఆ ఎక్కడ గోవర్ధన్ దగ్గర మానసి గంగా అని ఉంటుందన్నమాట. అందులోంచి నీళ్లు తీసుకొచ్చి ఇందులో పోయడానికి కుండలతోటి వాళ్ళు వెళ్తారు. వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తే ఎన్ని పోస్తే అది నిండుతుంది. వాళ్ళని చూసేటప్పటికి కృష్ణుడికి జాలేస్తుంది అనమాట. జాలేసి మిగతా అన్ని ఆ నదీ నదాలు దింపిన వాళ్ళందరి పుణ్య నదులు వాళ్ళందరికీ పిలిచి మళ్ళీ మీరందరూ కూడా ఇందులో నీళ్లు నింపండి అంటే రాధారాణి నింపనీదు. ఎందుకు నింపనీదంటే ప్లీజ్ తల్లి మాకు నీ సేవ చేసుకొని అని చెప్పి వాళ్ళు ప్రార్థించి అందులో నీళ్లు నింపుతారనమాట. నీళ్లు నింపిన తర్వాత వెళ్లి రాధారాణి తన సఖులతోటి వాళ్ళందరితోటి సఖీలతోటి స్నానం చేసి వస్తారు వాళ్ళు అక్కడ. సో ఈ రోజు ఆ సంఘటన జరిగిన రోజు. ఆ రకంగా ఈ రాధాకుండ ఏర్పడిన రోజు. అలాగే రాధాకుండ శ్యామకుండ రెండు రెండు పక్క పక్కనే ఉంటాయి. రాధాకుండ ఇట్లా ఉంటే గనక శ్యామకుండ ఏమో త్రిభంగి ఉంటారు కదా కృష్ణ, ఆ ఆకారంలో ఉంటుంది శ్యామకుండ. సో అది ఇవాళ ఆవిర్భవించిన రోజు అన్నమాట. అది గోవర్ధన్ కి దగ్గరలో ఉంటుంది, అంటే గోవర్ధన్ కింద వైపుకి ఉంటుందట. అది పక్కనే ఉంటుంది. మీరందరూ వెళ్ళున్నారు, చూసి వచ్చే ఉంటారు. సో అలాగా ఉంటుంది. అయితే రాధాకుండి యొక్క గొప్పతనాన్ని ఏంటంటే మనకి రూప గోస్వామి చెప్తారనమాట. ఉపదేశామృతంలో చెప్తారు. ఏం చెప్తారంటే, ఇది మీకు ఎవరి దగ్గర ఉపదేశామృతం ఉండి అంతకుముందు చదువుకొని అట్లా ఉంటే గనక ఈ శ్లోకం చెక్ చేసుకోండి. అది 9వ బిందు అంటారు. ఇందులో ఉపదేశామృతంలో బిందు అంటాము, ఇన్స్ట్రక్షన్స్ కదా. మామూలుగా అయితే శ్లోకాలు అంటాము, కానీ ఇందులో బిందు అంటాం. 9వ దానిలో చెప్తున్నారనమాట. మధురా నగరంలో కృష్ణ భగవానుడు పుట్టాడు కదా, అందుకని చాలా శ్రేష్టమైనది అని అంటారు. కానీ దానికంటే వైకుంఠంలో కృష్ణుడు ఉంటాడు కాబట్టి వైకుంఠం శ్రేష్టమైనది అంటే, వైకుంఠం కంటే శ్రేష్టమైనది మధురా నగర్ అంట. ఎందుకు అంటే అక్కడ కృష్ణుడు పుట్టాడు కాబట్టి. సో మధుర కంటే శ్రేష్టమైనది బృందావన్ అంట. ఎందుకంటే కృష్ణ అక్కడ రాసలీలలు చేశాడు కాబట్టి అది చాలా శ్రేష్టమైనదని. తర్వాత ఆ బృందావనం కంటే శ్రేష్టమైనది గోవర్ధన పర్వత అంట. ఎందుకంటే ఆయన వేలి మీద మోసాడు కాబట్టి 7 రాత్రులు 7 పగళ్ళు ఆయన 7 రోజులు అక్కడ మోసి ఉన్నాడు కాబట్టి గోవర్ధన పర్వతం చాలా శ్రేష్టమైనదట. గోవర్ధన పర్వతం కంటే చాలా శ్రేష్టమైంది గోవర్ధన పాదాల దగ్గర ఉన్న రాధాకుండట. రాధాకుండ చాలా శ్రేష్టమైంది అని ఎందుకు చెప్తారంటే, రాధారాణి అక్కడ తరళ రూపంలో అంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది రాధారాణి. అందులో రాధారాణి అంటే కృష్ణుడికి చాలా ఇష్టం అన్నమాట. బృందావన్ కంట బ్రజలో ఉన్న వాళ్ళందరికంటే కూడా రాధారాణి అంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ. కాబట్టి ఆ రాధారాణిని మనం స్వయంగా చూడలేకపోయినా కూడా ఆ లిక్విడ్ ఫామ్ లో రాధారాణి అక్కడ ఉంటుందిట రాధాకుండలో. అందుకని అక్కడ అది అంటే చాలా ఇష్టము అని చెప్తారనమాట. కాబట్టి కృష్ణుడికి అన్ని ప్రదేశాల కంటే రాధాకుండ్ అంటే రాధారాణి కంటే కూడా రాధారాణి ఆ తరళ రూపంలో ఉన్న రాధాకుండ్ అంటే కృష్ణుడికి చాలా ఇష్టంట. అది చాలా శ్రేష్టమైంది అని చెప్తారనమాట. అందులో స్నానం చేస్తే గనక మన పాపాలు అన్ని పోతాయి అని. మళ్ళీ కొంతమంది చెప్తారు పునర్జన్మ కూడా ఉండదు ఇది అని చెప్తారు. కానీ ఇప్పుడు ఆ రాధాకుండలో స్నానం అవన్నీ చేయనియట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఆవిర్భవించింది కాబట్టి ఆ రోజు, పైగా ఈ దామోదర్ మంత్ లో వచ్చింది కదా, అందరూ దీపాలు పెట్టి పువ్వులు అవి పెట్టి చేస్తారు. తల మీద నీళ్లు చల్లుకొని వస్తారనమాట రాధాకుండలోకి. పైగా అక్కడ ఇంకా ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళినప్పుడు సైలెంట్ గా ఉంటారు. పెద్దగా అరవడం గాని మాట్లాడడం గాని తిట్టుకోవడాలు గాని అట్లా ఏం చేయకుండా, చాంటింగ్ కూడా పెద్ద పెద్దగా అరిచి చేయరట. మామూలుగా హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరి అని చాలాగా కొంచెం తక్కువ వాయిస్ లో చేస్తారట. ఇంకొకటి ఏం చేస్తారంటే అక్కడ స్వచ్ఛతకి మారు పేరు, నీతికి మారు పేరు అని అక్కడ ఇంకో స్టోరీ కూడా జరిగింది ఉంది. అందుకని కూడా అక్కడ ఇవాళ బహుళ అష్టమి అంటారు కదా, బహుళ అష్టమి పేరు ఎలా వచ్చింది అనేది కూడా చెప్తారనమాట. అక్కడ గోవర్ధన్ దగ్గర అంతా ఆవులు అన్ని తిరుగుతూ ఉంటాయి కదా, ఆవులన్నీ ఒక రోజు మేత కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పులి వస్తుందిట. పులి వచ్చినప్పుడు అన్ని ఆవులు పారిపోతాయి, ఒక ఆవు మాత్రం ఆ పులికి చిక్కుతుంది. ఆ చిక్కిన పులికి చిక్కిన ఆవు ఏం చేస్తుందంటే, నేను తినేస్తాను అని అంటే నన్ను క్షమించు, నేను మా ఇంటికి వెళ్ళి నా లేగ దూడ ఉంది, ఆ దూడకి నేను పాలు ఇచ్చి దానికి జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను వస్తాను అని చెప్పేసి దానికి పులికి ప్రామిస్ చేస్తాను అనమాట.
అయితే పులి అంటుంది నేను నమ్మను అంటుంది. అయినా సరే ప్రామిస్ చేసి నేను వెళ్ళి వస్తాను, నా మాట కంపల్సరీగా నమ్మాల్సిందే అని చెప్పేసి చెప్పి వెళ్ళి ఆ దూడకి పాలు ఇచ్చి దాన్ని ఎలా జాగ్రత్తగా ఉండాలి తల్లి లేకుండా అని చెప్పి మళ్ళీ ఆవు వాపస్ వస్తుంది అనమాట. వచ్చేటప్పటికి ఆ పులి చాలా ఆనందిస్తుంది. ఈ జంతువుల్లో కూడా ఇట్లాగా ట్రూత్ఫుల్నెస్ అంటే ఆ ఏమంటారు, నీతి నిజాయితీ, ఆ మాటల్లో నీతి అది ఉండింది, నిలబెట్టుకునే పద్ధతి ఉందా అని చెప్పేసి ఆ పులి చాలా ఆనందించేసి వెళ్ళు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి ఆ ఆవుని వదిలేస్తుంది అనమాట. ఆ ఆవు పేరే బహుళ. అందుకని ఇవాళ రోజున అలా జరిగిందని ఆ ఆవుని కూడా మనం గుర్తు చేసుకోవడానికి, ఇంకా పైగా ఏంటంటే కృష్ణుణ్ణి గోవిందుడు అంటారు. గోవిందుడు అంటే గోవుల్ని కాసేవాడని, గోవులకి ఆనందాన్ని పంచేవాడని. అలాగే గో అంటే ఇంద్రియాలు అని కూడా వస్తుంది. ఇంద్రియాలన్నిటికీ స్వామి కాబట్టి ఆ భగవంతుణ్ణి గోవిందుడు అంటారనమాట. సో అలా గోవిందుడు ఆవులకి అలాగా గోవుని కూడా ఇవాళ రోజున ఆ బహుళ అనే ఆవుని కూడా మనం తలుచుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. ఈ స్టోరీ కూడా మనం తలుచుకుంటాము అని చెప్తున్నారు. ఇది బహుళాష్టమి యొక్క విశిష్టత అన్నమాట. ఇవాళ రోజున మనము వీలు కాకపోతే గనక సాయంత్రం కూడాట మనము ఆ మనకి వెళ్ళి ఆ రాధాకుండలో స్నానం చేసే ఇది లేదు కాబట్టి రాధాకుండని తలుచుకుంటూ రాధారాణిని స్మరించుకుంటూ మనం స్నానం చేయొచ్చు, ఇంట్లో కూడా స్నానం చేయొచ్చు అని మామూలుగా చెప్తాం కదా. అన్ని నీళ్లు పవిత్ర పవిత్రవా అని చెప్పుకుంటూ గంగేచ యమునేచ గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని మొత్తం అన్ని నదీ నదాలని ఆవాహన చేసుకొని మనం స్నానం చేస్తే కూడా రాధాకుండలో స్నానం చేసిన ఫలితం వస్తుందట. అలాగా నీళ్ళల్లో దీపాలు అవి పెట్టి నీళ్లు జల్లుకొని వస్తారు బృందావనం వెళ్ళిన వాళ్ళు. ఇది బహుళ అష్టమి, రాధాకుండ యొక్క ఆవిర్భావ ఆ ఏమంటారు విశిష్టత. ఇవాళ రోజున ఇది విశిష్టత. ఓకేనా? పాశం మాతాజీ, లక్ష్మీ మాతాజీ వచ్చారా? సరే, ఇంక మనం భగవద్గీత చెప్పుకోము, వచ్చే వారం చెప్పుకుందాం. ఈ లోపల సరే. దీపావళి అయిపోతుందేమో కూడా. వస్తుందా? అయిపోయింది అయిపోతుందా? మాతాజీ. అయిపోదు. సోమవారం ఉంది. మంగళవారం ఏమో దీపావళి. దీపావళి 21st మాతాజీ దీపావళి. అయితే ఈ మధ్యలో మళ్ళీ మనకి ఉందా క్లాస్? సోమవారం ఉంటది కాబట్టి మండే చతుర్దశి అది నిబాలీలు కదా మాతాజీ. మండే నిబాలీలు, సరే. ట్యూస్డే నోములు. ఆ సరే, అప్పుడు వీలైతే మీరందరూ పనులు అవి లేవు అంటే వద్దామంటే వస్తాము. కాసేపు గోవర్ధన లీల చెప్పుకుందాం. తర్వాత మళ్ళీ మనకి క్లాస్ ఉండదు కదా, గోవర్ధన ఇది లీల వచ్చినప్పుడు గోవర్ధన లీల గురించి చెప్పుకుందాం ఒకరోజు. సరేనా? అయిపోతుందా మాతాజీ అప్పటికి? దివాళీ అవదు, తర్వాత దీపావళి ఉంటుంది కదా? తర్వాత వస్తుంది. దీపావళి తర్వాత వస్తుంది. రాధాష్టమి గురించి కూడా చెప్పండి. రాధాష్టమి తర్వాత వస్తుంది అయిపోయింది. కదా. గోపాష్టమి. గోపాష్టమి రాధాష్టమి గోపాష్టమి అయిపోయింది తర్వాత కదా వస్తుందిగా. రాధాష్టమి అయిపోయింది. గోపాష్టమి గోపాష్టమి చెప్తా. అది కూడా ఒక రోజు చెప్తే గోపాష్టమి ఒక రోజు గోవర్ధన లీల గురించి చెప్పుకుందాం, ఒక రోజు గోపాష్టమి గురించి మాతాజీ చెప్పుకుందాం. శ్లోకం ఉంది మాతాజీ, రాధా స్నానం చేసేదానికి. ఆ శ్లోకం తెలుసా మాతాజీ? చెప్పండి. మాకు తెలియదు మాతాజీ, మీకు తెలుసా అన్న? నాకు తెలియదు మాతాజీ, అది ఎక్కడో వేరే ఉండే వాళ్ళు ఉంటుంది. చెప్పారు మాతాజీ, తెలుసుకోవాలి మాతాజీ. అది ఆ, మీకేం తెలిసి నాకు తెలీదు, నాకు తెలీదు అది. నాకైతే తెలియదు. మరి ఉంటే గనక చెప్దాము. ఎవరు మొన్న ఎక్కడో పెట్టారు, ఒక 2-3 days బ్యాక్ పెట్టారు, కానీ నాకు గుర్తులేదు ఎక్కడ ఏ గ్రూప్ లో వచ్చిందో ఏంటో నాకు గుర్తులేదు సరిగా. వస్తే గనక నేను నాకు మళ్ళీ కనిపిస్తే గనక మన గ్రూప్ లో పెడతా. అవును మాతాజీ. ఓకే. మీకు తెలిస్తే పెట్టండి మాతాజీ. మాతాజీ అదే చెప్తారు. మాతాజీకి తెలియదంట. మాకు కూడా తెలిస్తే పెడతా మాతాజీ. వేరే మాత చెప్పారు అట్లనే. సరే తెలుసుకుంటాను, ఆమె చెప్తే మళ్ళీ నేను కూడా పెడతాను. అలాగే. ఓకే. సో మీకు ఏమన్నా తెలిస్తే పెట్టండి, నేను చూస్తాను. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మాతాజీ. ఏమో మాతాజీ క్లియర్గా విన్నాం, 2 సార్లు విన్నాం. ఇవాళ నేను పొద్దున చెప్తారేమో ప్రభు అనుకున్నా, మనకి టైం క్లాస్ లో అయిపోయింది. ప్రభుకి టైం అయిపోయింది. ఆయన మనకి ఈయన చెప్తాను అనుకున్నా, వెంకటేష్ ప్రభు కూడా లేరు, కానీ నేనే చెప్పేశాను. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి మాతాజీ. హరిహరి బోల్ మాతాజీ చెప్పినాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా మనం
తక్కువే. గోపాష్టమి థ్యాంక్ యూ రోజు మాతాజీ. మనం మాయాపూర్ లా డీటీస్ ను మీదికి స్టేజ్ ఎక్కనిస్తారంట మాతాజీ ఆ రోజు గోపాష్టమి హరే రోజు. కృష్ణ మాతాజీ, బృందావనం వెళ్తే ఏమేమి చూడగలుగుతామో చెప్పగలరా మాతాజీ? బృందావన్ వెళ్తే ఏమేం చూడొచ్చు చెప్పండి సుదేష్ణ మాతాజీ, లక్ష్మీ మాతాజీ. అన్నీ ఉన్నాయి కృష్ణ మాతాజీ. బలరాం టెంపుల్ మాతాజీ. ఒక్క కృష్ణ నిమిషం. రోజులు ఉన్నా కానీ రికార్డింగ్ ఆఫ్ చేసేస్తాను. ఒక నెల రోజులు అక్కడ ఉండి మనం చూడాలనుకున్నా గానీ అయిపోని గుళ్ళు గోపురాలు అన్ని కృష్ణుడు తిరిగినాయి అన్ని చూడొచ్చు. వారం హరే రోజులలో కృష్ణ మాతాజీ. చూడలేం మాతాజీ. వారం రోజులు పోయినా గానీ